ఏడనో ఎవలో దొరుకుతుర్రని మేము బుగులు పడతామా? ఉత్త జీతం మీదనే పని చేయాలంటే ఎట్లా? మాగ్గిన ఖర్చులు ఉంటాయి కదా, పనిని బట్టి రేటు మొదలు పైకం కొట్టు అని ఫిక్స్ అయినట్టున్నారబ్బా కొందరు సర్కార్ ఆఫీసర్లు. చేతుల పైసలు పడందే అస్సలు పనిచే బుద్ధి కాదు కావచ్చు, కానీ అవతలోళ్ళు కూడా ఏ మూకుంటలేరుల్లో. చెప్పాల్సిన వాళ్ళకు చెప్తున్నారు, బాగా చెప్తా. ఇటు మేడం అటు సారు ముంగట నోట్లు, అక్షరాల 80,000 లంచం, పంచుకుంటే చెరో 40,000. వరంగల్ జిల్లా మాదన్నపేట గ్రామం మత్స్యశాఖల కొత్త సభ్యులు సభ్యత్వం కోసం వస్తే లంచం అడిగిండట ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ అన్న. ఇదేందని జిల్లా మత్స్యశాఖ ఆఫీసర్ నాగమణి మేడం దగ్గరికి వస్తే 80,000 ఇస్తేనే పని అవుతుంది, లేకుంటే లేదని సాఫ్ సీదా చెప్పేసిందట. సభ్యత్వం ఉన్నోళ్లకు సర్కార్కి వెళ్ళి రావాల్సిన సబ్సిడీలు పథకాలు అందుతాయి కాబట్టి ఉక్కట్ల మేమెందుకు చేయాలని ఫిక్స్ అయినట్టుర్రు. చెల్ గింతకున్నారని వాళ్ళు పోయి ఏసీబీ కంప్లైంట్ ఇస్తే పైసలు ఇస్తుండగా పట్టేసిండ్రు. కొత్త సభ్యుల ఫస్ట్ ఫెయిల్ అయినరు, తర్వాత మళ్ళీ టెస్ట్ పెట్టి మేము పాస్ చేసినాము. వాళ్ళకి అపార్ట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం కొరకే డబ్బులు తీసుకున్నా అని చెప్పి అతను చెప్పాడు. ఇక వికారాబాద్ లో కుల్కచర్ల ఫారెస్ట్ లో సీతాఫలాల టెండర్ పట్టిండ్రటోగలు. అడవిలకెళ్లి లోడ్ ఎత్తుతానికి పర్మిట్ కోసం 40,000 తీసుకుంటూ దొరికిండ్రు ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఈడసుత కేసు అయింది. ఎక్కువ తక్కువ పైసలు తీసుకుందే లెక్క అనుకుంటున్నారు కానీ ఏసీ బోర్డు కేసులు పెడుతున్నా లంచాలు కమాయించుడైతే ఆగుతలేదబ్బా.